అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గొట్టిపాటి ఫ్యాక్ట్స్. నేను ఈరోజు క్రికెట్ గురించి మాట్లాడదాం అనుకున్నా. మనకైతే కొత్తగా హెడ్ కోచ్కి అయితే గంభీర్ రావడం జరిగింది. 90s ఆర్ 80s కిడ్స్కి అయితే ఖచ్చితంగా అయితే ఒక విషయం గుర్తుండి ఉంటుంది. 2000s ఎరాలో ఈ 2000లో క్రికెట్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన ఇర్ఫాన్ పఠాన్ వన్ డౌన్ రావడం, మహేంద్ర సింగ్ వన్ డౌన్ రావడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని మన ఎవరైతే గ్రేట్ చాపల్ ఉన్నాడో కోచ్గా ఇండియన్ టీంకి అప్పట్లో అతను కొన్ని మ్యాజిక్స్ జిమ్మిక్స్ అయితే చేయడం జరిగింది. దానివల్ల ఏం జరిగింది అంటే ఆ రోజుల్లో ఆ ఇర్ఫాన్ పఠాన్ మంచి బౌలర్, స్వింగ్ బౌలర్, కపిల్ దేవ్ తర్వాత ఇండియన్ టీంకి ఒక మంచి స్వింగ్ బౌలర్ దొరికాడా అని చెప్పి అందరూ కూడా చాలా ఆశపడడం జరిగింది. అతన్ని బ్యాటింగ్కి ప్రమోట్ చేయడం వల్ల అతని బౌలింగ్ స్కిల్స్ అనేవి కొద్దిగా దెబ్బతినడం జరిగింది. తర్వాత యాజ్ ఏ ప్లేయర్గా కూడా అతని టీంలో చోటును కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా మహేంద్ర సింగ్ ధోని చేత వన్ డౌన్లో బ్యాటింగ్ తీసుకురావడం జరిగింది. వన్ డౌన్లో అతను సక్సెస్ అవ్వడం జరిగింది. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ కూడా ట్రై చేశారు. ఓపెనింగ్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అతను కూడా కొంచెం స్ట్రగుల్స్ పడ్డాక యాజ్ ఏ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ కాబట్టి ఏదో ఒక విధంగా లాక్ రావడం అయితే జరిగింది. ఇలాంటి ప్రయోగాలు చేసి ఆ టైంలో గ్రేగ్ చాపల్ అండ్ సౌరభ్ గంగూలీ గారు కొంచెం వివాదాలకైతే చాలా దగ్గరయ్యారని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటారా, మన గౌతమ్ గంభీర్ కొన్ని ప్రయోగాలు అయితే చేస్తున్నాడు. ఎందుకంటారా, మనం చూసినట్టయితే రింకు సింగ్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, రోహిత్ శర్మ కానీ ఇటువంటి పార్ట్ టైం స్పిన్నర్ల చేత మెయిన్ ఓవర్లు, క్రూషియల్ డెత్ ఓవర్స్ బౌలింగ్ వేయడం వల్ల అది ఒక్కొక్కసారి సక్సెస్ అయ్యేది ఉంటుంది. 10% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటే 90% ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఇండియన్ టీం ఏ టెంపోలో అయితే పోతుందో అదే టెంపోలో కనుక పోనిస్తే ఖచ్చితంగా ఇండియాకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనం కనుక చూసినట్లయితే శ్రీలంకలో వన్డే సిరీస్ మనం చేజార్చుకున్నాం. గెలిపోవటం సహజం, ఒకరోజు ఓడుతూ ఉంటాం, ఒకరోజు గెలుస్తూ ఉంటాం. ఇవైతే పెద్ద సమస్యలు అయితే కాదే. బట్ ఏంటంటే ఆ టెంపో మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. ఆ టెంపోని మనం చాలా క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి చాలా మంచి జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను.